అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం ఆంధ్ర వైభవం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి పద్యాన్ని చూడండి. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు. తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది తెలుగు బాల శతకంలోని పద్యం. లలిత సుగుణజాల తెలుగు బాల అనేది దీని మకుటం. తెలుగుదనము వంటి తీయదనం లేదు. తెలుగుదనము అంటే తెలుగువాని లక్షణము. తెలుగువారి కట్టు బొట్టు సంప్రదాయాలు, నాగరికత, ఆచార వ్యవహారాలు, ఇలాంటి వాటి వంటి తీయదనం మరొకటి లేదు. తెలుగు కవుల వంటి గొప్పవారు లేరు. తెలుగు తల్లి సాధుజనులకు కల్పవల్లి అని చెబుతున్నారు. కింది ప్రశ్నలు చూడండి. మొదటి ప్రశ్న, పై పద్యం దేని గురించి చెబుతోంది? పై పద్యం తెలుగుదనం, తెలుగు కవులు, తెలుగు తల్లి గురించి చెబుతుంది. రెండవ ప్రశ్న, సాధుజన కల్పవల్లి ఎవరు? తెలుగు తల్లి సాధుజన కల్పవల్లి. మూడవ ప్రశ్న, కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు? కవి తెలుగుదనాన్ని తీయదనముతో పోల్చాడు. పాఠ్యభాగ ఉద్దేశ్యం. ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం. ప్రస్తుత మన పాఠ్యభాగం ఆంధ్ర వైభవం మీ తరగతి పిల్లలకు పెట్టడంలో గల ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతిని అంటే నాగరికతని, ఆచార వ్యవహారాల్ని, సంప్రదాయాల్ని, ఇంకా ఆంధ్ర ప్రాంతాల్ని పరిపాలించినటువంటి రాజుల యొక్క కీర్తిని, ఆంధ్ర కవుల యొక్క గొప్పతనాన్ని మీరు బాగా అర్థం చేసుకొని వారిని మెచ్చుకొనేలా, అభినందించేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కవి పరిచయం చూద్దాం. ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ప్రస్తుత మన పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ అనేటటువంటి ఊరిలో 1918వ సంవత్సరంలో పుట్టారు. స్మృతులు, గేయాలు, ఇంకా పాడరా ఓ తెలుగువాడా అనేటటువంటి గేయ సంపుటాలు ఈయన రచించారు. ప్రస్తుత మన పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడా అనేటటువంటి గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఆంధ్ర వైభవం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు ఏంటంటే, రాష్ట్రం యొక్క కీర్తిని తెలియజేయడం, రాష్ట్ర కీర్తి అని చెప్పొచ్చు. ఇక ప్రక్రియ అంటే రచనా విధానమేమో గేయం. గేయం అంటే మనందరికీ తెలుసు కదా, పాడుకోవడానికి అనువుగా ఉండేది అని. గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా గొప్ప స్థానం ఉంటుంది. గేయం అనేది లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయంలో శబ్ద సౌందర్యానికి ఇంకా మాత్రా ఛందస్సుకి ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యత ఉంటుంది. ఆంధ్ర వైభవం
పాఠం గేయ ప్రక్రియ అనుకున్నాం కదా. గేయంలో ఒక పల్లవి, కొన్ని చరణాలు ఉంటాయి. మరి గేయాన్ని పాడుకుందామా? పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది, కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర, సొగసుగూర్చెను తెలుగు తల్లికి, సుఖముగూర్పును తెలుగువారికి. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు, ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు, పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా, సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము, వదరు శత్రువునెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయద మేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయము. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగె తెనుగు, సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి, తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు, దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయడు, తెనుగు తల్లి నోము పంటగ తేజరిల్లిన దివ్య తారలు. పాడరా ఓ తెలుగువాడా,
పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కలవుగనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు, సిరియు సంపద వెళ్ళి విరసడి స్వర్గతుల్యము చేసి కుందము. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టునా, జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతికలాలపించగా. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి గేయాన్ని విన్నారు కదా. ఈ గేయానికి వివరణ తెలుసుకుందాం. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, ఓ తెలుగువాడా ఓ స్నేహితుడా పాడరా అంటున్నారు. ఏం పాడాలి? పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. అంటే మన తెలుగు తేజపు, మన తెలుగు రాష్ట్రపు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భవ్య చరిత, శుభాన్ని చేకూర్చేటటువంటి చరిత్రని, దివ్యమైనటువంటి గీతాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతను గురించి పాడరా అంటున్నారు. యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమీ నది. గౌతమీ నది అంటే గోదావరి నది. గోదావరి నది యుగ యుగమ్ముల నుండి, యుగ యుగాల నుండి అంటే తరతరాల నుండి కూడా బంగారు గంగనిస్తుంది. అంటే పవిత్రమైనటువంటి జలాన్ని, నీటిని ఇస్తుంది. కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. కృష్ణవేణి అంటే కృష్ణానది. కృష్ణానది అత్యంత విలువైనటువంటి కోహినూరు వజ్రాన్ని కురుల సందున, వెంట్రుకల మధ్యన ముడిచి కులుకుతూ ఉంది అంటున్నారు. కోహినూరు వజ్రం అత్యంత విలువైనది. అది మన భారతదేశంలోనే లభించింది. అంతటి విలువైనటువంటి సంపద కృష్ణానది భూగర్భంలో ఉంది. ఆమె అంత విలువైన సంపదని తనలో ఇముడ్చుకొని కులుకుతూ ప్రవహిస్తుంది. హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర. తుంగభద్ర అంటే తుంగభద్రా నది. తుంగభద్రా నది హొయలుగా అంటే వంపు సొంపులతో, సౌందర్యంతో, రతనాల సీమన, రత్నాల సీమ, రాయలసీమ అంటే రాయలసీమలో ఓలలాడుతూ ఉంది అంటున్నారు. సొగసునిచ్చెను తెలుగు తల్లికి. ఇవన్నీ కూడా అంటే గౌతమీ నది, కృష్ణవేణి, తుంగభద్ర, ఈ నదులన్నీ కూడా తెలుగు తల్లికి సౌందర్యాన్ని చేకూర్చాయి. సుఖము గూర్చెను తెలుగువారికి, తెలుగువారందరికీ కూడా సుఖాన్ని చేకూర్చాయి అంటున్నారు కవి. అంటే ఏ విధంగా సుఖాన్ని చేకూర్చాయి? మన భారతదేశం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక దేశం. పంటలు పండాలి అంటే పుష్కలంగా నీరు కావాలి. నీరు ఈ నదులన్నిటి నుండి మనకి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి బంగారు పంటలు పండి మనందరము కూడా సుఖంగా ఉన్నాము. కాబట్టి ఈ నదులన్నీ తెలుగు తల్లికేమో సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి, తెలుగు ప్రజలకేమో సుఖాన్ని కూరుస్తున్నాయి. తరువాత గమనించండి. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు. తెలుగు జోదుల అంటే తెలుగు యోధుల యొక్క ప్రతిభ చాటిన వీరగాథలు, ప్రతిభని చాటి చెప్పేటటువంటి వీర కథలు పాడుచును. పాడండి, పాడుచూ సాగండి. ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు. మేలి ఘటనలు అంటే గొప్పవైనటువంటి సంఘటనలు, గొప్పవైన సందర్భాలు. ఏ సందర్భాలు? తెలుగు జెండా పరువు నిలిపినటువంటి, తెలుగు జెండా యొక్క గౌరవాన్ని నిలిపినటువంటి సందర్భాలని మనమందరము కూడా ఆడుచును, ఆడుతూ అంటే ప్రదర్శిస్తూ పాటలు పాడండి.
పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా. మన దేశం పాడి పంటలన్నీ పొంగి పొరలేటట్లుగా దండిగా ఉంది. అంటే నదులన్నీ మన రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటి వనరుల వలన మన పంటలు బాగా పండుతున్నాయి. ఇంకా పాడి బాగా ఉంది అని, అంటే పశువులు ఉన్నాయి. పాడి పంటలతో మన రాష్ట్రం, మన దేశం దండిగా ఉంది. సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. అంటే మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరలుతూ ఉండగా తెలుగు వాళ్ళ యొక్క చరిత్రను మనం గానం చేసుకుంటూ పాడుకుంటూ ముందుకి సాగిపోదాం. ఆ తర్వాత చరణం చూడండి. కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము. కథనము అంటే యుద్ధం. కథన రంగమునందు, యుద్ధ రంగం నందు మెరసిన కాకతీయుల యొక్క ఖడ్గ తేజము, కత్తుల కాంతిని చూడండి. వదరు శత్రువు నెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ. వదరు అంటే ఎక్కువగా మాట్లాడినటువంటి శత్రువులను ఎదిరించి పోరిన యుద్ధం చేసినటువంటి వనిత స్త్రీ రుద్రమదేవి యుద్ధ పటిమ, యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధంలోని నేర్పుని అంటున్నారు. అంటే ఎక్కువగా మాట్లాడడం అంటే మరి ఆ రోజుల్లో పురుషాధిక్యత ఉండేది. చక్రవర్తులు, రాజులు అందరూ కూడా పురుషులే ఉండేవారు. గణపతి దేవుడు రుద్రమదేవిని చక్రవర్తినిగా పట్టాభిషేకం చేసినప్పుడు చాలామంది సామంతులు, రాజులు కూడా ఒక స్త్రీ చక్రవర్తిగా ఉండడం ఏమిటి, మనం ఆమె కింద సామంతులుగా పనిచేయడం ఏమిటి అని మాట్లాడారు. అలా ఎక్కువగా మాట్లాడినటువంటి శత్రువులను ఎదిరించి యుద్ధం చేసి పోరాడినటువంటి వీర వనిత రుద్రమదేవి. ఆమె యొక్క పరాక్రమాన్ని, యుద్ధంలోని నైపుణ్యాన్ని కీర్తిస్తూ పాడండి. కొదమ సింగము పగిది నురికిన పాలచంద్రుని బాహుదర్పము. కొదమ సింగము అంటే సింహం. కొదమ సింగము అంటే యవ్వనంలో ఉన్నటువంటి సింహము. పగిది అంటే విధంగా, అంటే యువ సింహం ఏ విధంగా అయితే ఉరుకుతుందో, పరిగెత్తుతుందో అదేవిధంగా బాలచంద్రుడు కూడా యుద్ధానికి పరిగెడుతూ వెళ్ళాడు. ఆ బాలచంద్రుని యొక్క బాహుదర్పము, భుజ బలాన్ని గురించి పాడండి అంటున్నారు. బ్రహ్మనాయుని యొక్క కుమారుడు బాలచంద్రుడు. మీరు మహాభారతం వినుంటారు కదా. మహాభారతంలో అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు, యువకుడైనటువంటి అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ వెళ్ళి శత్రువులతో పోరాడి వీరమరణాన్ని పొందుతాడు. అదేవిధంగా యువకుడైనటువంటి బాలచంద్రుడు కారంపూడిలో జరిగేటటువంటి పల్నాటి యుద్ధంలోకి వెళ్ళి శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందుతాడు. కాబట్టి ఇతన్ని ఆంధ్ర అభిమన్యుడుగా అభివర్ణిస్తారు. అలాంటి బాలచంద్రుని యొక్క భుజ బలాన్ని గురించి పాడండి అంటున్నారు కవి. ఆ మాటలన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు పొంగజేయద మేని రక్తం. మేను అంటే శరీరంలోని రక్తము పొంగిపోదా. ఉప్పొంగజేయదా నీ హృదయం ఉప్పొంగిపోదా. కాబట్టి ఉప్పొంగిపోయే విధంగా వారి యొక్క చరిత్రలను వింటూ గానం చేయండి. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన. తిక్కనార్యుని కవితలో అంటే తిక్కన యొక్క కవిత్వంలో తెలుగు పలుకులు, తెలుగు మాటలు తేనెలొలికెను, తేనెల్లా తీయదనాన్ని పొందాయి. అంటే తిక్కన కవిత్వంలో తెలుగుదనం అనేది తేనెలొలికిందట. తిక్కన ఎవరు? మహాభారతం ఉంది కదా, మహాభారతాన్ని వ్యాసుడు సంస్కృతంలో రచించాడు. మరి తెలుగులోకి ఆంధ్రీకరించిన వారిలో మొదటివాడు నన్నయ్య అయితే రెండవ వ్యక్తి తిక్కన భారత ఆంధ్రీకరణలో ద్వితీయుడైనప్పటికీ కూడా అద్వితీయమైనటువంటి రచనను చేసినటువంటి వాడు, కవి బ్రహ్మగా పేరొందినవాడు. అలాంటి తిక్కన కవిత్వంలో తెలుగుదనం అనేది తేనెలూరుతూ ఉంది. రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగే తెనుగు. ఇంకా
త్యాగరాయుడు అంటే త్యాగరాజు. ఈ త్యాగరాజు యొక్క కీర్తనల్లో, అతని యొక్క రాగాలలో, రాగసుధలో అంటే అతని యొక్క రాగంలో అమృతం అనేది ఉంది. ఆ అమృతంలో మునిగే తెనుగు, ఆ తెలుగు అనేది ఆయన యొక్క రాగామృతంలో మునిగి తేలుతూ ఉంది. త్యాగరాజుని యొక్క రాగాలకి రాళ్ళు కూడా కరుగుతాయి. అంతటి మధురమైనటువంటి సంగీతం త్యాగరాయని కీర్తనల్లో ఉంది. సొంపుగూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. హంపి నగరంలో ఉన్నటువంటి శిల్ప సంపద అనేది తెలుగు తల్లికి సౌందర్యాన్ని, సొగసును చేకూరుస్తుంది. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువం అనేది భరతనాట్యం యొక్క భంగిమల్లో అంటే ముద్రలలో పల్లవించెను, ఇనుమడిస్తుంది అని. అంటే దక్షిణ భారతదేశం యొక్క ప్రసిద్ధిగాంచిన శాస్త్రీయ నృత్యం భరతనాట్యం అన్నమాట. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలలో శిల్పాలన్నీ కూడా భరతనాట్యపు భంగిమల్లో అప్సర స్త్రీలు నాట్యమాడుతున్నట్లుగా ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుగు తల్లికి సొగసును చేకూరుస్తున్నాయి. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన తెలుగు జాతికి అంటే తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి నూతన సంస్కృతిని, కొత్తదైనటువంటి సంస్కృతిని తీర్చిదిద్దారు. అంటే కొత్తదైనటువంటి సంస్కృతితో వెలుగు బాటల్ని చూయించారు, వెలుగు బాటలు తీర్చిదిద్దారు. ఈయన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు. అంతకు ముందు వరకు కూడా బాలికలు చదువుకోకూడదు అని చెప్పి ఇంట్లో ఉంచేవారు. చిన్నప్పుడే వివాహాలు చేసేవారు, బాల్య వివాహాలు. అలా బాల్య వివాహాలు జరిగిన వారు భర్త చనిపోయినట్లయితే వారికి కేశఖండన అంటే గుండు చేయించి తెల్లచీర కట్టి ఇంట్లోనే కూర్చోబెట్టేవారు, వెట్టి చాకిరి చేయించేవారు. ఆ దురాచారాలన్నింటినీ కూడా ఖండించారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. స్త్రీలు కూడా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కందుకూరి బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను స్థాపించారు. స్త్రీలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని గట్టిగా నమ్మారు. అంటరానితనాన్ని, బాల్య వివాహాల్ని, మూఢనమ్మకాల్ని వీటన్నింటినీ కూడా ఎదిరించాడు. వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పడమే కాకుండా చేయించడానికి కూడా పూనుకున్నటువంటి గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు అంటే గిడుగు వెంకటరామ్మూర్తి గారు. ఈయన అంతకుముందు గ్రాంధిక భాష ఉండేది, కావ్య భాష. అది పండితులకు మాత్రమే అర్థమయ్యేది కాబట్టి అందరికీ కూడా చదువుకోవడానికి వీలయ్యేది కాదు. కాబట్టి గిడుగు వెంకటరామ్మూర్తి గారు వ్యావహారిక భాషోద్యమాన్ని చేశారు. ఆయన చేసినటువంటి ఉద్యమం ఫలితంగా కొద్ది మందికే పరిమితమైనటువంటి చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈయన పుట్టినరోజుని అంటే ఈయన జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న ప్రతి సంవత్సరము కూడా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అందుకే అన్నారు, తెలుగు భాషని ప్రజల భాషగా చేయడానికి యుద్ధమే చేశాడు అని పోరినటువంటి గిడుగు పిడుగు అని. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు అంటే గురజాడ అప్పారావు గారు. ఈయన గొప్ప సంఘ సంస్కర్త. ఈయన దేశమంటే మనుజులే అని చాటి చెప్పాడు. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చాటి చెప్పినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు. ఈయన కూడా గొప్ప సంఘ సంస్కర్త అన్నమాట. ఈయన రాసినటువంటి కన్యాశుల్కం అనే నాటకం చాలా ప్రసిద్ధిని పొందింది. అంతేకాకుండా ఈయన 1910వ సంవత్సరంలో దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటి దేశభక్తి గీతాన్ని రచించారు. 1911వ సంవత్సరంలో ఈయన తన స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తుని ప్రారంభించారు. ఈయన రచనల ద్వారా, దేశభక్తి గీతాల ద్వారా
ప్రజల్ని చైతన్యవంతులుగా చేశారు. తెనుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్య తారలు. కందుకూరి, గిడుగు, గురజాడ వీళ్ళందరూ కూడా తెలుగు తల్లి యొక్క ముద్దు బిడ్డలు. వీళ్ళందరి గురించి మనం కొనియాడుతూ పాడదాం. కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెల్లివిరియు. మన ఆంధ్ర రాష్ట్రంలో గనులున్నాయి, నదులున్నాయి, జలాలు అంటే నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పసిడి పంటలు పండుతున్నాయి. బంగారం లాంటి పంటలతో వెల్లివిరుస్తుంది మన ఆంధ్ర రాష్ట్రం. సిరియు సంపద వెల్లి విరసడి స్వర్గతుల్యము చేసి కొందము. సిరియు సంపద అంటే సిరి సంపదలు, ఐశ్వర్యము. వెల్లి విరిసడి వెల్లి విరుస్తూ ఉండగా స్వర్గతుల్యము చేసి కొందము. నదులున్నాయి, గనులున్నాయి, నీళ్లున్నాయి, బంగారు పంటలు పండుతున్నాయి, సంపద ఉంది. మరి వీటన్నిటితో మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్గతుల్యము, తుల్యము అంటే సమానం, స్వర్గంతో సమానంగా చేసుకుందాము. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్తకంఠములొక్కపెట్టున. ముక్తకంఠము అంటే ఒకే అభిప్రాయంతో పలకడం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కలసికట్టుగా జయము జయమని తెలుగు తల్లికి విజయగీతికలాలపించగా. తెలుగు తల్లికి జయము జయము అని విజయగీతాన్ని, గెలుపు పాటని పాడుకొందాం. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఆంధ్ర వైభవం గురించి ఈ విధంగా శ్లాఘిస్తున్నారు. ఓ తెలుగువాడా, ఓ స్నేహితుడా, ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాట పాడరా. గౌతమి నది తరతరాల నుండి పవిత్రమైన జలాలతో ప్రవహిస్తూ ఉంది. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నిలుపుకుంది. తుంగభద్రా నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ కూడా తెలుగు తండ్రికి అందాన్ని తెచ్చాయి, తెలుగువారికి సుఖాన్నిచ్చాయి. తెలుగు యోధుల యొక్క ప్రతిభను చాటి చెప్పే వీరగాథలను పాడుకుంటూ సాగిపోదాము. తెలుగు జెండా యొక్క గౌరవాన్ని నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం. మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరులుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ మనం ముందుకు సాగిపోదాం. కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధంలో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా? రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం, ఆమె తన శత్రువుల పొగరు అణచడం వంటివి నీ రక్తాన్ని పొంగేలా చేయవా? కొదమ సింహంలా విజృంభించిన బాలచంద్రుని భుజబలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా? ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేవా అంటున్నారు కవి. తిక్కన కవిత్వంలో తెలుగుదనం తేనెలొలికింది. తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. హంపిలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సౌందర్యాన్ని చేకూరుస్తుంది. తెలుగు పరువం భరతనాట్యపు ముద్రలలో ఇనుమడించింది. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దినటువంటి కందుకూరి గురించి పాడుకుందాం. ప్రజల భాష కొరకు ఊపిరిలు ఊదినటువంటి గిడుగు వెంకట రామమూర్తి గురించి గానం చేద్దాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అని చాటి చెప్పిన గురజాడ వంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి కొనియాడుదాం. ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, నీళ్లతో, పసిడి పంటలు, సిరి సంపదలు, సహజ వనరులతో అలరారుతోంది. దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకొందాం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పతనాన్ని కలసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకొందాం. పాఠం విన్నారు కదా? ఈ పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.